హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వియూ సినిమా యాక్షన్ టీవీలో 65 ఇంచెస్ టీవీని ఈ యొక్క టీవీని నేను 1 మంత్గా యూజ్ చేస్తున్నాను. మరి ఈ టీవీ యొక్క ఫైనల్ రివ్యూ అంటే 1 మంత్లో నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ని మీ ముందుకు ఈ యొక్క వీడియో రూపంలో తీసుకొని అయితే వచ్చాను. అలాగే ఈ టీవీ అండ్ అదేవిధంగా 55 ఇంచెస్ సైజ్ టీవీ కూడా అయితే అన్బాక్సింగ్ మన ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకున్నట్లయితే ఆ యొక్క వీడియోని ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూసేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పాలి ఏంటంటే ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. తర్వాతకి నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీ ముందుకి ఈ యొక్క వీడియో రూపంలో తీసుకొని అయితే వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అవుతుంది. ఈ యొక్క టీవీని తీసుకోవాలనుకున్నా మీరు అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా. అందుకే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూపులలో. అండ్ లైక్ అయితే చేయండి, మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూసేసిన తర్వాత అలాగే వెళ్ళిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా చాలామంది అయితే చూడడం అయితే జరుగుతుంది మన ఛానల్ నుంచి. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మెన్స్ గురించి ఫ్యాషన్, గ్రూమింగ్ అండ్ చాలా చాలా వీడియోస్ ఒక మెన్స్ ఫ్యాషన్ గ్రూమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, జస్ట్ రాజు లైఫ్ స్టైల్ బ్లాగ్ అని. ఆ యొక్క ఛానల్లో మన యొక్క ఫ్యాషన్ గురించి వీడియోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకైతే ఇవ్వని అనేది కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దీని యొక్క ఫైనల్ రివ్యూ, లెట్ గెట్ స్టార్టెడ్. వియూ సినిమా యాక్షన్ 65 ఇంచెస్ టీవీ. ఈ టీవీని మీకు బ్యాక్ సైడ్ కనబడుతుందిగా, ఈ యొక్క టీవీ నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను టోటల్గా. అండ్ వీళ్ళు కాల్ బ్యాక్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క టీవీని మేబీ 1 వీక్లో ఈ టీవీ వెళ్తుందన్నమాట. సో అందుకే నేను ఫైనల్ రివ్యూ అయితే ఈ రోజు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ 33-35 డేస్ అయితే వాడాను ఈ యొక్క టీవీని. సో ఇంకా వాడతాను 1 వీక్ కూడా. 1 వీక్లో కూడా ఎక్స్పీరియన్స్ తెలియజేశాను అండ్ కామెంట్ రూపంలో కానీ లేదా ఒక పోస్ట్ పెట్టైనా కానీ. సో బట్ ఈ యొక్క 1 మంత్లో నాకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ అనిపించాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా అయితే అనిపించాయి. సో ఆ నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఆ పాజిటివ్ పాయింట్స్ ఏంటనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మొదటగా వచ్చేసరికి ఈ టీవీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం వియూ మాత్రం ఎక్కడ బ్యాక్ స్టెప్ అయితే వేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చాలా సూపర్గా అయితే ఉంది. యూజ్ చేసిన ప్లాస్టిక్ కూడా హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం వల్ల సో ఈ యొక్క టీవీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. సో ఈవెన్ మనం ఏవైతే టేబుల్ స్టాండ్స్ మనం ఫిట్ చేసినా కానీ ఆ యొక్క టేబుల్ స్టాండ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అనమాట. క్వాలిటీ ఎలాంటిగా లో క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేయలేదు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్. మరి డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. టీవీ టోటల్గా బెజలెస్ డిజైన్ తోటి అయితే వస్తుంది. అండ్ ఫ్రేమ్ అనేది మనకు ఫుల్ ఫ్రేమ్ లాగా అయితే కనబడడం అయితే జరుగుతుంది. అండ్ కాకపోతే ఏంటంటే జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఒక బ్లాక్ ఫ్రేమ్ లెక్క అయితే కనబడుతుంది. బట్ అది మనం దూరం నుంచి చూస్తే అది మనం అంతా కనపడదన్నమాట. సో ఫుల్ ఫ్రేమ్ లాగా అయితే కనబడటం అనేది జరుగుతుంది ఈ యొక్క టీవీలో. బట్ మనకి 3 సైడ్ బెజలెస్ అయితే వస్తున్నాయి, కానీ దాని బాటంలో చూసినట్లయితే ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. అది కూడా గ్రే ఫినిషింగ్, దాని ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి యూజ్ అయితే చేశారు. సో ఈ యొక్క ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా సూపర్గా అయితే ఉంది, సౌండ్ బార్ కూడా సూపర్గా అయితే ఉంది. సో టోటల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అల్టిమేట్ అని చెప్పొచ్చు ఈ టీవీలో. మరి నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. పిక్చర్ క్వాలిటీ విషయంలో కూడా ఈ టీవీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టీవీని నేను చాలా వరకు మీరు కంపల్సరీ SD ఛానల్, స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ అడుగుతారు కాబట్టి నేను మోస్ట్లీ స్పెండ్ చేసింది వచ్చేసరికి స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ మీద. ఎందుకంటే మనం HD ఛానల్స్ అయితే HD సెటప్ బాక్స్ అయితే చాలా వరకు అయితే పెట్టుకోరు. లోకల్ సెటప్ బాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీరు పెట్టుకొని చూస్తారనే ఉద్దేశంతో నేను టోటల్గా న్యూస్ ఛానల్స్ మాత్రమే చూశాను. ఎంటర్టైన్ ఛానల్ వచ్చేసరికి నేను HD ఛానల్ సెటప్ బాక్స్ అనమాట నా దగ్గర ఉంది. నేను టోటల్గా HD మాత్రమే చూస్తాను అసలు. ఎందుకంటే 4K టీవీ మనం పర్చేజ్ చేసామన్నట్లయితే హై డెఫినేషన్ ఛానల్స్ మాత్రమే మనం సెటప్ బాక్స్ అయితే పెట్టుకోవాలి, లేదా ఆ టీవీని పర్చేజ్ చేయకుండా ఉండాలి. సో మనకు ఖచ్చితంగా మీరు ఒక 4K టీవీ పెట్టుకున్నారు అన్నట్లయితే మీ ఇంట్లో డెఫినెట్గా పర్చేజ్ చేయండి. టాటా స్కై లేదా జియో ఉంటే జియో అండ్ లేదా ఎయిర్టెల్. సో ఫస్ట్ మోస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను టాటా స్కై, ఎందుకంటే సిగ్నల్స్ అనేవి అంత బాగా అయితే ఉంటాయి కాబట్టి. సో మీరు 4K టీవీ పర్చేజ్ చేస్తే సెటప్ బాక్స్ అనేది పెట్టుకుని, అది కూడా హై డెఫినేషన్ HD సెటప్ బాక్స్. సో మీకోసమే నేను SD ఛానల్ చూశాను. SD ఛానల్స్ కూడా అండ్ బ్రిలియంట్గా అయితే కనబడడం అయితే జరుగుతుంది. అండ్ అప్స్కేలింగ్ అనేది కూడా చాలా బాగా అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో డిజిటల్ నాయిస్ రేడియేషన్ అనేది కూడా చాలా తక్కువగా చూపిస్తుంది. ఈ ప్రతి ఒక్క టీవీని చెక్ చేశాను. మోస్ట్లీ చెప్పాను కదా, న్యూస్ ఛానల్స్ అయితే నా దగ్గర అయితే ఉంది స్టాండర్డ్ డెఫినేషన్గా. ఆ ఛానల్స్ మాత్రం చెక్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో డిజిటల్ నాయిస్ అయినా కానీ, రిడక్షన్ అయినా కానీ అండ్
అండ్ సిగ్నల్స్ అయినా కానీ చాలా బాగా అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఇంకా అప్స్కేలింగ్ కూడా చాలా బ్రిలియంట్గా అయితే చూపిస్తుంది అనమాట. సో టోటల్గా ఎస్డి ఛానల్స్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది 65 ఇంచెస్ అయినా కానీ నాకు అంత కొన్ని టీవీస్ వచ్చేసరికి ఏ విధంగా అయితే పిక్సెల్ అవుట్ అయినట్టు కనబడతాయి. బట్ ఈ యొక్క టీవీలో మనకు పిక్సెల్ అవుట్ కాకుండా అండ్ పర్ఫెక్ట్ పిక్చర్స్ అయితే కనబడుతుంది, డీటెయిల్గా కనబడుతుంది అనమాట. అండ్ హై డెఫినేషన్ ఛానల్స్ చెక్ చేసినట్లయితే ఇది మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు, ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎస్డి ఛానల్స్ కంటే పిక్చర్ క్వాలిటీ అండ్ అదేవిధంగా అప్స్కేలింగ్ అనే టెక్నాలజీ కూడా సూపర్గా అయితే కనబడుతుంది. అండ్ అలాగే కలర్స్ కూడా వైబ్రెంట్గా అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ఎక్సలెంట్ గ్లాస్ టెక్నాలజీ యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే 500 నిట్స్ బ్రైట్ నిట్స్ అయితే యూజ్ చేశారు, విఏ ప్యానల్ యూజ్ చేశారు, డార్క్ కంటెంట్ కూడా అండ్ మీకు బ్లాక్ లెవెల్స్ చాలా బాగా ఇంప్రూవ్ చేసి చూపించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ జనరేషన్ టీవీస్ కంటే ఈ ఇయర్ జనరేషన్ టీవీస్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అండ్ అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో. సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ యొక్క టీవీలో ఒక సౌండ్ బార్, అది కూడా ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి డిజైన్ చేశారు విత్ JBL స్పీకర్స్ని యూజ్ చేసి 100 వాట్స్ సౌండ్ బార్గా తీసుకొని అయితే వచ్చారు. ఈ టీవీకి ఇంటిగ్రేట్ అయితే చేస్తారనమాట ఈ యొక్క సౌండ్ బార్ని. మరి ఈ యొక్క సౌండ్ బార్ నేను సౌండ్ పెట్టుకొని వింటున్నప్పుడు వచ్చేసరికి ఓకే సూపర్ అనిపించింది. కొన్ని సెట్టింగ్స్ అనేవి మనం మార్చుకుంటే ఇంకా బ్రిలియంట్గా అయితే వినపెడతాయి అనమాట. సో ఆ యొక్క సెట్టింగ్స్ అనేది మరొక వీడియో రూపంలో మీకు అందిస్తాను. అండ్ ఓకే ఈ యొక్క టీవీలో 100 వాట్స్ అనేది మరీ అంత హై అయితే అనిపించలేదు. సో 100 వాట్స్ అనేది ఒక చిన్న రూమ్ అయితే మాత్రం సో సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ బేస్ కానీ అండ్ అదేవిధంగా మీకు వోకల్స్ కానీ అంటే వాయిస్ క్లియరెన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఓటీటీ కంటెంట్ అనేది చూస్తూ ఉంటాం. మోస్ట్లీ మనం 4K కంటెంట్ చెక్ చేయాలంటే ఓటీటీలో వచ్చి నెట్ఫ్లిక్స్ అయినా లేదా హాట్స్టార్ ప్లస్ డిస్నీ అయినా అండ్ ప్రైమ్ అయినా HDR10 కంటెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ అలాగే వచ్చేసరికి ఆహా అయినా కానీ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అనేది ఇప్పుడు చాలా యాప్స్ అయితే పెరిగిపోయాయి అన్నమాట. సో ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ నేను చెక్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క యాప్లో నాకు ఎలాంటి ఇబ్బంది అయితే కలని మోస్ట్లీ చెక్ చేసిన యాప్స్ గురించి క్లియర్గా చెప్తాను. హాట్స్టార్ ప్లస్ డిస్నీ ఎగ్జాక్ట్లీ నా దగ్గర అకౌంట్ అయితే ఉంది. మోస్ట్లీ నేను హాలీవుడ్ మూవీస్ అయితే చూశాను అనమాట. అండ్ ఎక్కడ నాకైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది ఎక్కడ జరగైతే లేదు. అండ్ ఆ యొక్క యాప్ స్ట్రక్ అవ్వడం కానీ అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. అలాగే ప్రైమ్ వీడియో అలాగే హాహా వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ నేను ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఒక మూవీ అయితే చూస్తాను. ఎందుకంటే ఫ్రైడేకి వచ్చేసరికి ఒక అప్డేట్ అనేది వస్తుంది ఎవ్రీ వీకెండ్ ఆహాలో ఫ్రైడే వరకు అలా. అండ్ ఆ యొక్క మూవీ చూస్తూ ఉంటాను. అండ్ అదేగా మనకు కొన్ని ఆల్రెడీ ఓల్డ్ మూవీస్ అండ్ మలయాళం మూవీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా అవన్నీ మూవీస్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతున్నాయి, ఎక్కడ స్ట్రక్ అయితే లేదు. ఫైనల్గా వచ్చేసరికి 5th పాయింట్ కనెక్టివిటీ. సో కనెక్టివిటీ వచ్చేసరికి ఈ టీవీలో మనకు 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ 2 USB పోర్ట్స్, ఆప్టికల్ పోర్ట్, హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. సో ఈవెన్ నేను చెక్ చేయడం అయితే జరిగింది మొబైల్ ద్వారా. అంటే మనం స్క్రీన్ మిర్రరింగ్ అని అంటాం కదా, స్క్రీన్ మిర్రరింగ్ కానీ స్క్రీన్ షేరింగ్ కానీ ఈజీగా మనం మొబైల్ త్రూ అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క టీవీలో ఒక యాప్ అనేది అయితే ఉంది. ఈ యొక్క యాప్ నుంచి మనం ఈజీగా మన యొక్క స్క్రీన్ని షేర్ అనేది చేసుకోవచ్చు. అలాగే నేను ఈ టీవీకి HDMI త్రూ ల్యాప్టాప్ని కనెక్ట్ చేశాను. ల్యాప్టాప్ కనెక్ట్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయ్యింది. సో సిగ్నల్స్ అనేవి రాకుండా ఇలాంటి స్ట్రక్ లేకుండా అండ్ నేను ఒక కంప్యూటర్గా అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క టీవీని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్ బార్. మోస్ట్లీ VU టీవీస్ వచ్చేసరికి భయ్యా సోనీ HDR10 అయినా కానీ బూటా వెంట కానీ ఇవి ఎక్కువగా నాకైతే వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. సో అందుకే నేను చెక్ చేయడం అయితే జరిగింది. సౌండ్ బార్స్ అంటే నా దగ్గర హోమ్ థియేటర్ సోనీ HDR3 అయితే ఉంది. క్లియర్గా అయితే వినండి, సోనీ HDR3 అయితే ఉంది. ఈ యొక్క సోనీ HDR3 నేను ఆప్టికల్ కేబుల్ పెట్టి విన్నాను, అదేవిధంగా HDMI కేబుల్ పెట్టి అయితే విన్నాను. సో నో ప్రాబ్లం. అండ్ కనెక్టివిటీ ఆప్షన్లో ఎలాంటి తేడా అయితే లేదు, పర్ఫెక్ట్గా కనెక్టివిటీ అయితే అయ్యినాయి అనమాట. అన్ని కనెక్టివిటీ ఆప్షన్లో చెక్ చేయడం అయితే జరిగింది.
కనెక్టివిటీ ఆప్షన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ యొక్క టీవీలో. సో ఈ ఒక 1 మంత్లో వియూ సినిమా యాక్షన్ 65 ఇంచెస్ టీవీని వాడిన తర్వాత నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్, బట్ నాకు నెగిటివ్ పాయింట్స్ కూడా అయితే అనిపించాయి ఈ యొక్క టీవీలో. ఈ ఫస్ట్ మొదటి నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఈ టీవీ యొక్క ఓఎస్ అదేనండి ఆండ్రాయిడ్ 9.0 తోటి వస్తుంది. ఓకే, నేను కాదనట్లే, ఇప్పుడు ఉన్న అప్డేటెడ్ వర్షన్ కొన్ని టీవీలో ఇప్పటికీ కొన్ని ఆండ్రాయిడ్ 8.0 అయితే ఉంది, బట్ ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 తోటి వస్తుంది. ఓకే అంటాను. కాకపోతే ఈ టీవీ ప్రైస్ వచ్చేసరికి కొంచెం హెవీగా, ఈ టీవీ ప్రైస్ వచ్చేసరికి కొంచెం హై అయితే ఉంది, బట్ ఇక్కడ ఆండ్రాయిడ్ 10 ఇచ్చినట్లయితే మనం కొంచెం సాటిస్ఫై అయితే అయ్యేవాళ్ళం. సో మేబీ అప్డేట్ ఫ్యూచర్లో ఇవ్వచ్చు, అదైతే నేను కాదనట్లే, బట్ ఆ ఫ్యూచర్లో ఇచ్చే బదులు ఈ టీవీ లాంచ్ అయ్యేటప్పుడే తీసుకొస్తే ఇంకా బెటర్ అనేది నేనైతే అంటాను అనమాట. సో అదొక ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. సో నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఈ టీవీ యొక్క సౌండ్. ఓకే, ఈ టీవీ యొక్క సౌండ్ 100 వాట్స్ అండ్ 6 ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్ ఇంక్లూడ్ చేయాలి సెటప్ అయితే ఉంటుంది ఈ సౌండ్ బార్లో, అండ్ బ్రిలియంట్గా వస్తుంది. ఓకే, అది కూడా ఇక్కడి వరకు ఉన్నట్లయితే మీకు ఒక చిన్న హాల్ అయితే పర్వాలేదు, బట్ పెద్ద హాల్ ఉన్నట్లయితే ఈ టీవీ నుంచి వచ్చే సౌండ్స్ అనేవి మీకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించవు. ఎందుకంటే మీరు పిక్చర్ క్వాలిటీ బ్రిలియంట్గా వస్తుంటుంది, బట్ సౌండ్ క్వాలిటీ కూడా వస్తేనే ఆ మజా అనేది తెలుస్తుంది అనమాట. బట్ అంత సౌండ్ క్వాలిటీ అయితే మీకు పెద్ద హాల్ అయితే మాత్రం ఈ యొక్క టీవీ ఎఫెక్టివ్ అయితే అనిపించదు సౌండ్ క్వాలిటీ విషయంలో. ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ టీవీని బెటర్ అని చెప్పుకోవచ్చు. మిగతా టీవీస్లో 24 వాట్స్ అండ్ 2 స్పీకర్స్ ఇస్తారు, అండ్ 30 వాట్స్ 2 స్పీకర్స్ ఇస్తారు, కానీ ఆ యొక్క స్పీకర్స్ అనేవి అంత ఎఫెక్టివ్ అయితే అనిపించవు. ఏ టీవీతో వచ్చినా, ఈ టీవీనే కాదు ఏ టీవీతో వచ్చినా అంత ఎఫెక్టివ్ అయితే అనిపించవు. బట్ మాకు ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అండ్ హోమ్ థియేటర్ పర్చేజ్ అయితే చేయాల్సిందే, అది మాత్రం డెఫినెట్గా. అండ్ దీంట్లో మనకు సౌండ్ బార్ వస్తుంది కదా అనుకునేటైతే మీకు చిన్న హాల్ అయితే బెటర్గా అయితే ఉంటుంది, కానీ పెద్ద హాల్ అయితే మీకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించదు. అండ్ నాకైతే అనిపించిన మైనస్ పాయింట్ అదొకటైతే ఉంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్టోరేజ్ అండ్ ఇంక్రీజ్ చేస్తే బాగుండు అనేది అనిపించింది. 16 GB కంటే 32 GB ఇచ్చినట్లయితే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పోయా మనం కాంపిటీషన్ తోటి పరిగెత్తాలి. సో అందుకని ఈ టీవీలో 3 GB ర్యామ్ 4 GB ర్యామ్ అండ్ 16 GB కంటే 32 GB ఇచ్చినట్లయితే ఇంకా బెటర్ ఉండేది. ఎందుకంటే ఒక 1000 ఎక్స్ట్రా పెట్టైనా కానీ లేకపోతే 70,000లో కానీ ఈ యొక్క ఫీచర్స్ అనేవి ఇవ్వచ్చు అయితే నేనైతే అనుకుంటున్నాను. నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ మాత్రం ఇవన్నమాట. సో ఈ యొక్క 30 డేస్లో సో ఏదేమైనా కానీ ఈ టీవీని పర్చేజ్ చేయొచ్చు, చేయకూడదంటే ఖచ్చితంగా పర్చేజ్ అయితే చేయొచ్చు. సో మనకు ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ, సో సౌండ్ క్వాలిటీ అన్నట్లయితే ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, అది కూడా చిన్న హాల్ అయితే. అండ్ పెద్ద హాల్ అన్నప్పుడు ఏ టీవీలో అయినా మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే పర్చేజ్ అయితే చేయాలి. ఈ టీవీ అనే కాదు, మీరు ఇంకా వేరే టీవీ పర్చేజ్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అండ్ హోమ్ థియేటర్ అయితే ఉండాలి మినిమం అన్నమాట. అది రిక్వైర్మెంట్ ప్రతి ఒక్క టీవీకి. సో అది మాత్రం గుర్తుంచుకోండి. మరి ఖచ్చితంగా ఈ టీవీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకెప్పుడైనా సేల్స్లో తక్కువలో ఉన్నప్పుడు ఈ టీవీ మీకు ఇంకా తక్కువలో వచ్చిందంటే ఇంకా బ్రిలియంట్, అప్పుడు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ యొక్క టీవీని. సో ఇప్పుడు మనకు ఈ టీవీ అరౌండ్ 70,000 అయితే ఉంది, అండ్ 55 ఇంచెస్ టీవీ సరే 50,000 రూపీస్లో ఉందనుకుంటాం. సో మీ దగ్గర అంత అమౌంట్ ఉన్నట్లయితే మాత్రం ఈ టీవీని అయితే పర్చేజ్ చేయవచ్చు. పిక్చర్ క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, కనెక్టివ్ పోర్ట్స్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఆల్ రౌండర్ టీవీ అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీని. సో ఇదన్నమాట నా యొక్క ఫైనల్ రివ్యూ. అండ్ ఆఫ్టర్ 30 డేస్ అంటే 33-35 డేస్ తర్వాత ఫైనల్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మీ ముందుంటున్నాం. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.